ఈ 4వ ఉపవాస ప్రార్థన కూడికకు చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయ్యా పురుషులు యవనస్తులు అందరికి వందనాలు. ఒకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. బయట ఉన్నారమ్మా ఎవరైనా? బయట ఉన్న వాళ్ళు చెప్తారా ఒకసారి? హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళు అన్నాను. దేవుని స్తుతించడానికి బాగా ఉజ్జీవంగా ఉన్నట్టున్నారు ఈరోజు కదా. ఇంకా దగ్గరగా అయిపోయింది, 20 రోజులు అయిపోయింది కాబట్టనా. పైన శుక్రవారం ఏం వాక్యం గుర్తుందా ఎవరికైనా? చెప్తారా? శాసనములను రద్దుపరిచిన ఉపవాస ప్రార్థన. ఏ శాసనాన్ని రద్దుపరిచింది? మొదటిగా ఏ శాసనాన్ని రద్దుపరిచింది? రాజు చేసిన శాసనం. ఆ రాజు పేరు చెప్పండి గుర్తుంటే. దర్యావేసు రాజు చేసిన శాసనం దానియేలుకు వ్యతిరేకంగా. రెండవదిగా అహష్వేరోసు రాజుగారు ఎవరి కోసం వ్యతిరేకంగా? యూదులకు వ్యతిరేకంగా చేసిన శాసనాలను దేవుడు ఏ విధంగా రూపుమాపి ఆ శాసనాలను రద్దుపరిచి తన బిడ్డలను ఏ విధంగా గణపరిచాడో మనం చాలా చక్కగా విన్నాం. గుర్తుంచుకుని మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరొక శాసనం ఉంది. మానవుల మీద ఆరోపించబడిన ప్రతి మనిషి మీద ఆరోపించబడిన మరొక శాసనం ఉంది. ఆ శాసనాన్ని కూడా దేవుడు ఏ విధంగా రద్దుపరిచాడో మనకు చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అయితే ఆ శాసనాన్ని గురించి దేవుని చిత్తమైతే ఆఖరిలో వినే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలను క్లుప్తంగా మనం వినే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండంలోనికి రండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన నిర్దోషియు నమ్ముకొనదగిన వాడునై ఉన్నాడు. అదేనా? నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. చాలు. ఇక్కడ దేవుని యొక్క 4 లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన నిర్దోషి అయి ఉన్నాడు, రెండవదిగా నమ్ముకొనదగిన వాడు, మూడవదిగా నీతిమంతుడు, 4వదిగా యథార్థవంతుడు. మన దేవుని గురించి 4 విషయాలు మనకు తెలుసు కదా. మన దేవుడు నిర్దోషి అని, మన దేవుడు న్యాయవంతుడని, యథార్థవంతుడని, నీతిమంతుడని మనందరికీ తెలుసు. అయితే ఈరోజు ఆ మొదటి మాటను, ఆయన నిర్దోషి అయి ఉన్నాడు, నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని గురించి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన దేవుడు నిర్దోషి. నిర్దోషి అంటే ఏ దోషం లేనివాడు, ఇంకా ఏ కపటం లేనివాడు, ఇంకా ఏ పాపం చేయనివాడు, ఇంకా ఈరోజే దొరుకుతుందా? మా అందరికంటే పెద్దగా ఉంది బైబిల్. మనందరికంటే ఆయనదే పెద్ద బైబిల్ ఏమో, పెద్ద అచ్చు. రైట్. దేవుడు నిర్దోషి అని చాలా స్పష్టంగా ఉంది. అది మనమందరం కలలో నిద్దట్లో లేపడిగినా ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆయనలో ఏ దోషం లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన నిర్దోషి అయిన దేవుడు కనుకనే మనలను కూడా తీర్పు తీర్చే సమయంలో ఏ విషయాల్లోనైనా 25వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం చూడండి. మనుష్యులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుణ్ణి నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. దేవుని ధర్మశాస్త్రములో ఉన్న ఒక రూల్ ఏంటంటే న్యాయ సభకు వచ్చిన వారికి న్యాయమైన తీర్పు ఇవ్వాలి. అది బైబిల్ చెప్పడం ఏంటి సార్? ఇంకా లోకంలో కూడా ఉన్నది అదే అని మనం అనుకుంటాం. లోకములో ఉన్నటువంటి పద్ధతులు కూడా అవే. మనం ఎవరైనా మంచి చేసిన వాడిని మంచోడు అంటాం, చెడు చేసిన వాడిని చెడ్డోడు అంటాం కదమ్మా. కొన్నిసార్లు మన బుద్ధి బాగాలేనప్పుడు ఏం చేస్తాం? మంచోడిని చెడ్డోడని, చెడ్డోడిని మంచోడని. అయితే దేవుని వాక్యం తెలియజేస్తున్నది ఏంటంటే విమర్శించినప్పుడు అతడు నీతిమంతుడుగా కనబడితే ఖచ్చితంగా నీతిమంతుడనే చెప్పాలా.
లేదు అతనిలో ఏదైనా తప్పు కనిపించింది అనుకో, ఎవరు వ్యతిరేకంగా ఉన్నా అది తప్పనే చెప్పాల. కొన్నిసార్లు మనుషుల్ని బట్టి మాట్లాడుతుంటాం, మనుషుల్ని బట్టి మారిపోతూ ఉంటుంది మన తీర్పు. ఎవరైనా అడిగారు అనుకోండి, మనల్ని ఏదైనా సలహాలు అడిగారు అనుకోండి, మనకు అనుకూలమైన వాళ్ళైతే ఒక రకంగా ఉంటుంది సలహా, మనకు అనుకూలం లేని వాళ్ళైతే మరొక రకంగా ఉంటుంది సలహా. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా నీతిమంతుడైతే నీతిమంతుడని చెప్పాలా, దోషి అయితే దోషి అని చెప్పాలా. ఈ విషయంలో భక్తుడైన యోబును మనం ఆలోచన చేస్తే, యోబులో ఏదైనా తప్పు ఉందంటారా? అమ్మా, యోబులో ఏదైనా పాపం కానీ, దోషం కానీ, ఏదైనా అన్యాయమైన కార్యం కానీ మీరు గమనించారా? గమనించం. అయితే ఆయన స్నేహితులు ఆయన మీద తప్పులు మోపినప్పుడు యోబు బ్రతిమలాడుతూ వారిని ఒక విషయాన్ని అడుగుతాడు, మరలా మరలా నన్ను విచారించండి అని అడుగుతాడు. 6వ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి, యోబు గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి 29వ వచనాన్ని మనం చదువుదాం. అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి, మరలా విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును. ఇప్పటికే ఆల్రెడీ స్నేహితుల దృష్టిలో దోషిగా నిలబడిపోయాడు యోబు. నువ్వు యథార్థవంతుడివని, నీతిమంతుడని, ఏ పాపము చేయనివాడవని నీకు నీవు చెప్పుకుంటే కాదు. నీలో పాపం లేకపోతే దేవుడు ఎందుకు నిన్ను శిక్షిస్తాడు? నీలో తప్పు లేకపోతే దేవుడు ఎందుకు నీ పిల్లల్ని చంపుతాడు? నీలో ఏ అన్యాయం లేకపోతే ఎందుకు నీ ఆస్తిని కోల్పోతావు? కాబట్టి నువ్వు తప్పకుండా ఏదో ఒక పాపం చేశావు, ఏదో ఒక నేరం చేశావు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం ఏదో చేశావు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను దోషిగా నిర్ణయించాడు, దోషిగా నీకు తీర్పిచ్చేశాడు అని చెప్పి ఏ నేరము చేయని యోబు మీద అన్యాయమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన ఒక దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే యోబు భక్తుడు స్నేహితులతో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా మరొక్కసారి ఏం చేయాలా? మరలా విచారించండి, మరలా విచారించండి, అప్పుడు నేను నిర్దోషిగా కనబడతాను. ఏదైనా నేరం మోపబడినప్పుడు మరలా మరలా మాట్లాడుతూ ఉంటే తీర్పు మారుతుందంటారా? ఎవరైనా దొంగతనం చేశాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు, ఒకరోజు వాడిని విచారించారు, పోలీసులు స్టేషన్లో కూర్చోబెట్టి విచారించారు, వాడు దోషి అని తేలింది. మరలా ఒక వారం తర్వాత కూర్చోబెట్టి అడిగారు, రే ఎందుకు దొంగతనం చేశారు అంటే, మా ఇంట్లో అవసరాలు ఉన్నాయండి అందుకే దొంగతనం చేశాను అన్నాడు. మరలా ఒక వారం తర్వాత అడిగితే, రే ఎందుకు దొంగతనం చేశారంటే, మా ఇంట్లో అవసరాలు ఉన్నాయండి దొంగతనం చేశాను అంటాడు. మరలా ఒక వారం తర్వాత అడిగిన ఏం చెప్తాడు? అదే. అంటే మరలా మరలా రిపీట్గా ఎంక్వైరీ చేస్తూ ఉంటే, నిలదీస్తూ ఉంటే, అడుగుతూ ఉంటే, విమర్శిస్తూ ఉంటే ఏమైనా తీర్పు మారుతుందా? ఏం మారదు. పాపం చేసిన వాడు ఎన్నిసార్లు తీర్పు తీర్చినా పాపియే. ద్రోహం చేసిన వాడు ఎన్నిసార్లు తీర్పు వచ్చిన వాడు ద్రోహిగానే, అన్యాయవంతుడిగానే, అక్రమం చేసిన వాడిగానే, దుర్మార్గుడిగానే తీర్పు వచ్చేస్తుంది. అయితే యోబు యొక్క విశ్వాసాన్ని పరీక్షించండి, యోబు యొక్క విశ్వాసాన్ని పరిశీలించండి. నాలో ఏ తప్పు లేదు గనక మీరు తప్పుగా ఆలోచించి నా మీద నిందలు మోపుతున్నారు కనుక మరొక్కసారి నన్ను విచారించండి, మరలా విచారించండి, మరలా విచారించండి, మరలా విచారించండి. మీరు విచారించే కొలది మీకేం తెలుస్తుందంటే, నాలో తప్పు లేదని తెలుస్తుంది, నాలో పాపం లేదని తెలుస్తుంది. యోబు నువ్వు పాపం చేసావు, నువ్వు దుర్మార్గంగా జీవించావు, అందుకే దేవుడు నీకు ఆ శిక్ష వేసాడు అని అంటున్నారుగా. మరొక్కసారి మంచి మనసుతో ఆలోచన చేయండి, నాలో ఏదైనా తప్పుగా అనిపిస్తుందేమో, మరొకసారి నాలో ఏమైనా తప్పు ఉందేమో, మరొకసారి నేనేమైనా అన్యాయంగా జీవించానేమో, ఎవరితో నేను తప్పుగా మాట్లాడానేమో, మరొకసారి నన్ను పరీక్షించండి, మరొకసారి నన్ను విచారించండి. మరలా 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 విచారిస్తుంటే నేను ఏ తప్పు చేయలేదని, ఏ నేరం చేయలేదని మీకు రుజువు అవుతుంది అంటాడు. మీ అందరికీ అరవింద్ కేజ్రీవాల్ తెలుసమ్మా? అరవింద్ కేజ్రీవాల్ అరడజన్ కేజీ కాదు, ఏం పేరు? అరవింద్ కేజ్రీవాల్ తెలుసా? ఆమ్ ఆద్మీ పార్టీ తెలుసా? ఆమ్ ఆద్మీ, హిందీలో ఆమ్ ఆద్మీ అంటే ఏంటి? నేను మనిషినే అని. కాంగ్రెస్కు బీజేపీకి వ్యతిరేకంగా ఒక పార్టీని నియమించి, ఒక పార్టీని ఏర్పాటు చేసి
ఆయన పోటీ చేసి ముఖ్యమంత్రిగా గెలిచాడు. ఆయన ఆమ్ ఆద్మీ అంటే నేను మనిషినే, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాత్రమే కాదు మనుషులు, నేను కూడా మనిషినే, నాకు ఓటేయండి అని ఒక పార్టీ పెట్టాడు. ఏంటి నీ యొక్క మేనిఫెస్టో ఏంటి అంటే, మీరు చదువుకునేంత దాకా మీకు చదువు ఉచితం, మీకు వైద్యం ఉచితం, మీకు ఉద్యోగాలు ఇస్తాం, అన్ని రకాలుగా న్యాయమైన పరిపాలన జరిగిస్తానని చెప్పి యథార్థంగా జీవించాడు. నాకు తెలిసినంత మట్టుకు కూడా, నేను ఆయన చూసినంత మట్టుకు కూడా చాలా యథార్థంగానే నమ్మకంగానే జీవించాడు. కార్లలో లగ్జరీ వెహికల్స్లో తిరగవచ్చు, కానీ ఆయన సైకిల్ మీద వెళ్ళేవాడు అసెంబ్లీకి. ఎమ్మెల్యేలు సైకిల్ మీద వెళ్ళడం చూస్తామా ఎక్కడైనా? చాలా అరుదు. అట్లాంటిది ఆయన సైకిల్ మీద లేదా ఒక చిన్న స్కూటర్ మీద వెళ్ళగలిగేవాడంటే ఆయన ఎంత నమ్మకంగా పరిపాలన చేసేవాడో ఆలోచన చేయండి. అట్లాంటి వాడి మీద వీడు ఇంత యథార్థంగా పరిపాలన చేస్తే మనం మట్టుగుట్టుకుపోతామని ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి, ఈయన లిక్కర్ స్కామ్లో అవకతవకలు ఉన్నాయి, దొంగసారా అమ్మేవాడు, మద్యం దొంగతనాలు అమ్మేవాడు అని చెప్పి ఆయన మీద కేసులు పెట్టి దానికి వ్యతిరేకమైన సాక్ష్యాలు పుట్టించి లేనిపోని కేసులు, లేనిపోని సెక్షన్స్ ఆయనకి అప్లై చేసి ఆయన మీద కేసు వేస్తే అక్కడున్న సాక్ష్యాలను బట్టి, సాక్ష్యాలే అవసరం, మనిషి ఎట్లాంటి వాడో న్యాయ వ్యవస్థకు అవసరం లేదు. పోలీస్ స్టేషన్లోనైనా కోర్టులోనైనా జడ్జి పోలీసులు అడిగేది చూసేది ఏదైనా ఉందంటే సాక్ష్యమే. ఆ సాక్ష్యాలన్నీ ఆయనకు వ్యతిరేకంగా పుట్టించారు. పలానా దగ్గరికి వెళ్ళి సంతకం చేశాడు, పలానా దగ్గర పలానా కోట్లు తీసుకున్నాడని. తీర్పు ఏం ఇచ్చారంటే, సరే రిమైండ్లో ఉంచుదామని చెప్పి ఒక 16 నెలలు జైల్లో ఉంచారు. ఆయన ఇంచుమించు 2 సంవత్సరాలు దగ్గర జైల్లో పెట్టారు. ఇంకా తీర్పు చూస్తాం, ఇంకా సాక్ష్యాలు పరిశీలిస్తాం, ఇంకా నీవు తప్పు చేశావో లేదో విచారిస్తామని చెప్పి ఆయన దగ్గర 2 సంవత్సరాలు లోపలేస్తే, మొన్ననే రీసెంట్గా 4 రోజులైంది ఆయన ఏ తప్పు చేయలేదని బయటకు వదిలిపెట్టేశారు. ఏ తప్పు చేయలేదు, అతడు నిర్దోషి అయినా 16 నెలలు 18 నెలలు 2 సంవత్సరాలు దోషిగా గావించబడ్డాడు. మరలా విచారిస్తుంటే అతడు ఏమని తెలిసింది? నిర్దోషి అని అర్థమైంది. కేసీఆర్ గారి కుమార్తె కవిత మనకు తెలుసు, ఆమె మీద కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఇవే కేసులే, ఇవే సెక్షన్సే. ఆమె కూడా లిక్కర్ స్కామ్ చేసిందని ఆమెకు కూడా మొన్న బెయిల్ వచ్చింది. ఆమె కూడా ఏ తప్పు చేయలేదు, ఆమె కూడా న్యాయంగానే పరిపాలించింది అని చెప్పి, సాక్ష్యాలు ఏవి సరిగా లేవు అని చెప్పి ఆమెను కూడా విడుదల చేశారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. అంటే నిర్దోషి అయిన వాడు ఎప్పటికైనా, ఎన్ని సంవత్సరాలకైనా నిర్దోషిగానే బయటకు వస్తాడు. అయితే దోషిగా వెళ్ళినవాడు, పాపం చేసినవాడు, తప్పు చేసినవాడు ఎన్నేండ్లైనా సరే వాడు నిర్దోషిగా బయటికి రాలేడు. ఇక్కడ మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. దోషిగా ఉన్నవాడు ఎప్పటికైనా దోషే, నిర్దోషి అయిన వాడు కొద్ది రోజులు శ్రమ అనుభవించినా, కష్టం అనుభవించినా ఎప్పటికైనా మరలా నిర్దోషిగా బయటకు వస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన నిర్దోషి అని తెలిసినా శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆయనలో ఏ పాపం లేదని తెలిసినా, ఏ తప్పు చేయలేదని తెలిసినా సరే ఆయనను శిక్షించారు. అందుకే ఈరోజు ఆయన నిర్దోషి అని బైబిల్లో కొంతమంది నోరార చెప్పారు. ఈయనలో ఏ తప్పు లేదు, ఈయనలో ఏ లోపం లేదు, ఈయనలో ఏ పాపం లేదని నోరు తెరిచి చెప్పినా సరే ఆయనను నిర్దోషిగా విడుదల చేయలేకపోయారు. కాబట్టి ఈరోజు ఆయన నిర్దోషి అయి ఉండి దోషిగా ఏ విధంగా చిత్రీకరించబడ్డాడు అన్న విషయాన్ని ఆలోచన చేద్దాం. అలాగే ఆయన నిర్దోషి అని ఒప్పుకున్న వ్యక్తులు, యేసుక్రీస్తు వారు నిర్దోషి అని నోరార చెప్పిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో, ఆయన శిలువ శ్రమల్లో ఎంతమంది ఆయన నిర్దోషిని ఒప్పుకున్నారో అని ఒక 6-7 మంది ఉంటారు. త్వరగా మనం వినే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4 వచనాలను ఒకసారి చదువుదాం. పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని. చాలు. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఇస్కరియోతు యూదా. ఎవరమ్మా? వెనుకున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. ఎవరు వింటున్నారా? వింటున్నారా? మీ పనిలో మీరు ఉన్నారా? తలలు పైకెత్తండి అందరూ.
మీరు శ్రద్ధగా వాక్యాన్ని వింటేనే ఉపయోగం, లేకపోతే నా ప్రయాస వ్యర్థమవుతుంది. ఈరోజు ఆయనను నిర్దోషి అని చెప్పిన వారి లెక్కల్లో మనం కూడా చేరాలా. ఆఖరిగా నా టార్గెట్ అదే, మనం కూడా ఆయన నిర్దోషి అని చెప్పేవారిగా ఉండాలి. మరి అలా చెప్పాలంటే మనం ఎవరెవరి అడుగు జాడల్లో నడవాలో తెలుస్తుంది. మీరు ఏది వినకుండా మీ మాటల్లో మీరు పడి, మీ పిల్లల ఆలోచనలో మీరు పడి, ఆ పిల్లలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి మీరు వారి వైపు ఏం చూడాల్సిన అవసరం లేదు. అదేం గొప్ప ర్యాంప్ వాక్ కాదు చూడడానికి కదమ్మా. పిల్లలు నడవడం ర్యాంప్ వాక్ కాదు, అదేం స్టైలిష్ షో కాదు, ఫ్యాషన్ షో కాదు. కాబట్టి పిల్లల వైపు చూడకుండా వాక్యం వైపు చూసే ప్రయత్నం చేయండి. వాక్యాన్ని శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. అప్పుడే కొంతమంది తూగుతున్నారు. నిద్ర వచ్చే వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నాకు తెలుసు మీకు నిద్ర వస్తుందని. హల్లెలూయా అనేది ఒకటే వినపడుతుంది, ఎందుకంటే గట్టిగా అంటాం కదా. అది కూడా చిన్నగానల్లా. లేదంటే వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయకుండా మనం భోంచేసి వెళ్ళిపోవాలా. వాళ్ళకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఇంటికి పోని. మీ పక్కన ఎవరైనా నిద్రపోతే ఏం డిస్టర్బ్ చేయొద్దండి. వాళ్ళు ఎప్పుడైనా మెలకు వచ్చి ఇంటికి పోని, వదినా లేయి ప్రార్థన అయిపోయేది అనేరు. మరలా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు పాపం. దేవుని మందిరానికి ఆసక్తితో వస్తే వాక్యం మీద ఆసక్తి ఉంటుంది. ఏదో అందరూ వెళ్తున్నారని వస్తే వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఒక ఆమె, మా రక్షణ పొందుకో తల్లి, బాప్తిసం తీసుకో, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడంటే, సర్లే సార్ చూద్దాంలే అందంట. చూద్దాంలే టైం వచ్చినప్పుడు అనిందంట. ఒకరోజు ఆమె బర్రెకు అనారోగ్యంతో ఉన్నందుకు, పాస్టర్ అయ్యా నా బర్రె ఆరోగ్యంతో లేదు, మేత సరిగా తినడం లేదు సార్, కొంచెం ప్రార్థన చేయండి సార్ అనిందంట. సర్లేమ్మా ప్రార్థన చేస్తానులే తల్లి, దేవుడు నీ బర్రెనే కాదు నిన్ను కూడా బాగు చేస్తాడు. అమ్మ వింటున్నారా? నీ బర్రెనే కాదు నిన్ను కూడా బాగు చేస్తాడు, విశ్వాసం ఉంచిపో తల్లి, ప్రార్థన చేస్తామంటే పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. బర్రె బాగా మేత తినింది. సాయంత్రానికి వెంటనే సార్ దగ్గరికి వచ్చి, సార్ మీకు నిండా వందనాలండి, నా బర్రె ఆరోగ్యంగా ఉంది, నా బర్రె కడుపు నిండా మేత మేస్తుంది, కాబట్టి నేను కూడా దేవుని నమ్ముకుంటాను సార్, నాకు ఒక బైబిల్ ఇవ్వండి అనిందంట. ఏమి ఇవ్వాలా? నాకు ఒక బైబిల్ ఇస్తే ఇంక రోజు చర్చికి వస్తాను అనిందంట. అన్నట్టుగానే రోజు బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వచ్చేది పోయేది బాగానే ఉంది. ఒక వారం తర్వాత బర్రె చనిపోయిందంట. ఆ బర్రె చనిపోతే ఈ బైబిల్ తీసుకొచ్చి పండు నీ బైబిల్ పట్టు. ఏమా ఏమైంది తల్లి అంటే, నా బర్రె చచ్చిపోయేది, నా బర్రె చనిపోతే నీ బైబిల్ ఎందుకు నాకు అనిందంట. ఏం భక్తి ఆమెది? బర్రె భక్తేనా? బర్రె ఉంటేనే భక్తి, బర్రె లేకుంటే భక్తి అవసరం లేదు. మీరు కూడా అట్లా వచ్చినట్టున్నారు. ఈరోజు వాక్యం స్టార్ట్ చేసి 20 నిమిషాలు పైన అయ్యింది, కనీసం ఒక్క పాయింట్ కూడా వినలేదు. ఇంకా అప్పుడే తోగడ, అప్పుడే కునుకొచ్చేసింది మీ అందరికీ. వింటారా? వింటారంటే చెప్దాం, లేదంటే ప్రార్థన చేద్దాం. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతారు, నాకే టైం కాగానే ఆమెనంటాను, ఆశీర్వాదం ఇస్తాను, కడుపు నుండి భోంచేసి వెళ్ళిపోతారు, అంతే, ఇంకేం లేదు. అసలు ఈ ఉపవాస ప్రార్థనలో ప్రాముఖ్యమైన ఘట్టం అంటేనే వాక్యం. పాటలు పాడేటప్పుడు సంతోషంగా ఉంటారు, ఇంకా లస్సి వచ్చేటప్పుడు మన ముఖాలు వెలిగిపోతే చూడాలి. ఇంకా భోజనాలకు అన్నప్పుడు ఆల్రెడీ గోడలకు ఆనుకొని వచ్చి తింటారు. ఆమెనన్నా అట్లా అనుకోవచ్చు, కూర్చోవచ్చు అని. అమ్మ మిమ్మల్ని కాదు తల్లి, మీరు అనుకునేరు. కొంతమంది వారం వారం గమనిస్తాను అదే ప్లేస్లోనే ఉంటారు. ఎందుకో మీరే ఆలోచన చేయండి. రైట్, ఒక వాక్యంలోనికి వెళ్ళిపోదాం సమయం వ్యర్థం చేయకుండా. ఎవరు కనిపిస్తున్నారు మనకు చదివిన దగ్గర? 7 మంది పేర్లు, 8 మంది పేర్లు మీరు చెప్పాలి ఈరోజు. మొదటి పేరు గుర్తుపెట్టుకోండి, ఇస్కరియోతు యూదా. అతడు దేవునిని అమ్మివేసినవాడు. మనందరికీ తెలుసు కాబట్టి క్లుప్తంగా చెప్తూ పైపైన చెప్తూ వెళ్ళిపోతాను. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారి శిష్యుడై ఉండి ఆయన అడుగుజాడల్లో నడిచినవాడు. ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు, స్వస్థతలు చేస్తూ ఉన్నప్పుడు, ప్రకటిస్తూ ఉన్నప్పుడు, నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు, దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అన్ని సందర్భాల్లో ప్రక్కనే ఉండి చూసినవాడు. అంత గొప్ప దేవుణ్ణి కనీసం 30 వెండి నాణ్యాలకు ఆశపడి ఏం చేశాడంట? యేసుక్రీస్తుని అమ్మేశాడు. యాజకులకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులు, పరిచయులకు ఆయన అమ్మివేసి 30 వెండి నాణ్యాలు తీసుకొచ్చుకొని ఇంట్లో సంతోషంగా నేను నా భార్య పిల్లలు బాగుందాంలే అనుకున్నాడు. కానీ ఈలోపు ఆయన కొడుతూ ఉంటే చూడలేకపోయాడంట.
ఏంటి, ఆయన తీసుకెళ్ళిపోయి ఏదో శిక్షించి వదిలేస్తారనుకున్నాం, కానీ ఆయన అంత భయంకరంగా కొట్టారేంటి? దేహమంతా చీల్చేశారు ఎందుకు? ఆయన కనీసం ఆయన ఒంటిలో ఒక్క చోటైనా ఖాళీ ప్లేస్ కనిపించట్లేదు. చేతులు, వీపు, కాళ్ళు, ముఖము ఎక్కడ ఖాళీ ప్లేస్ లేనంతగా చిందరవందరగా కొట్టేశారు. అందుకే ఆయనను శిక్షించడం చూసి 3వ వచనం చదవండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తీసుకొచ్చేసాడు. అయ్యా, మీ డబ్బులు నాకు అవసరం లేదు, మీ డబ్బులు నాకేం అవసరం లేదు, మీ వెండి నాణ్యాలతో నేను తిని నా భార్య పిల్లలతో సంతోషంగా ఉండలేను. కారణం ఏంటంటే నేను అప్పగించిన వాడు నిరపరాధి. ఆయన ఏ పాపం చేసిన వాడు కాదు, ఆయన ఏ తప్పు చేసిన వాడు కాదు, ఆయనలో ఏ లోపం లేదు. ఒక్కరోజు బూతు మాట మాట్లాడంగా చూడలేదే, ఒక్కరోజు వంకరగా ఆలోచించంగా చూడలేదే, ఒక్కరోజు వేరే ఆలోచనతో స్త్రీలను చూచినట్టుగానే చూడలేదు. నిరాపరాధి ఆయన నిర్దోషి అని ఒప్పుకుంటున్నాడు. మరి ఎందుకు అప్పగించావురా అంటే సాతానుడు నన్ను వంచాడు, సాతానుడు వాడుకున్నాడు అలాగా. కాబట్టి యేసుక్రీస్తు వారు నిర్దోషి అని గుర్తించిన మొదటి వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యూదా. అతడికి అర్థమైపోయింది, బహుశా ఈయన్ని అప్పగిస్తే నేను సంతోషంగా ఉంటానేమో, సమాధానంగా ఉంటానేమో అనుకున్నాడు, కానీ ఆయన నిర్దోషి అని గుర్తించాడు. ఆయన బాధపడుతూ ఉంటే చూడలేకపోయాడు, ఆయన దెబ్బలు తింటూ ఉంటే ఓర్చుకోలేకపోయాడు. అయ్యో, నేను నిరపరాధిని అప్పగించేశాను, నిర్దోషిని అప్పగించేశాను. ఏ పాపం చేసిన వాడిని అప్పగించి సంతోషంగా ఉన్నా బాగున్నావు, తప్పు చేసిన వాడిని అప్పగించి డబ్బులు సంపాదించుకున్నా బాగుండు, కానీ ఏ పాపం చేయని నిర్దోషి నేను అప్పగించానని చెప్పి పశ్చాత్తాపడి ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడానికి వెళ్తే మేమేం చేయమంటావురా? డబ్బులు ఇచ్చేసాం, అయిపోయింది. ఆ డబ్బుల్ని ఇష్టానుసారం నువ్వేమైనా చేసుకో, మాకు అవసరం లేదు, ఇంకా మాకు కావాల్సింది ఆయన, మేము చంపాల్సింది ఆయన్నే గనక మాకు ఇక డబ్బులతో అవసరం లేదంటే అటు వారికి ఇవ్వలేక ఇటు యేసుక్రీస్తు వారి శ్రమలు చూడలేక ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి చర్చిలో, దేవాలయంలో, సమాజ మందిరంలో పడవేసి వెళ్ళి ఒక చెట్టుగా ఉరేసుకొని చనిపోయాడంట. నిర్దోషి అని గుర్తించాడు, చనిపోయేలోపే నిరపరాధిని నేను అప్పగించానని గుర్తించాడు. కాబట్టి ఈరోజు ఆయన నిర్దోషి అని గుర్తించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరంట? ఇస్కరియోతు యూదా. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అదే 27వ అధ్యాయంలోనే 19వ వచనాన్ని ఒకసారి చదువుతాను చూడండి. అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? పిలాతు భార్య. పిలాతు కాదు, ఎవరు? పిలాతు భార్య. పిలాతు ఎవరు? కైసర్ చక్రవర్తి, రాజు కాదు, కైసరు. రాజు అంటే కైసరు. రోమియులకు సీజర్ చక్రవర్తులు ఉండేవారు. సీజర్ అంటే కైసర్. కైసర్ని ఇంగ్లీష్లో సీజర్ అంటారు. సీజర్ అంటే కత్తర్ అనుకునేది, కత్తర్ కాదు, సీజర్. వారి పేరు, వారి స్థానం పేరు అది. సీజర్ చక్రవర్తులు అంటారు. రోమియులను పరిపాలించేవారిని. యూదులను పరిపాలిస్తుంది ఎవరు ఆ టైంలో? హేరోదు. ఇక్కడ రోమియులను పరిపాలిస్తున్నటువంటి సీజర్ చక్రవర్తి అక్కడ శిక్షను అమలు చేయడానికి, తీర్పు ఇవ్వడానికి ఉన్నతమైన స్థానంలో ఉన్న పొంతి పిలాతు దగ్గరకు పంపించేశాడు. ఆయనకు తీర్పు ఇవ్వడానికి ఆయన నిలబడినప్పుడు వెనక నుంచి వచ్చి ఆయన భార్య ఒక మాట చెప్పింది. ఏమని? నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నీతిమంతుడు ఎలాగవుతాడు? అమ్మా, నీతిమంతుడు అంటున్నావేంటి? మన దగ్గరకు వచ్చేది శిక్షించబడ్డానికి అర్హులైన వారే, జైలుకి వచ్చేదంతా తప్పు చేసిన వాళ్ళే, చెరసాలకు వచ్చేదంతా దొంగలు, దుర్మార్గులు, నరహంతకులు, వ్యభిచారులు, అన్యాయంగా అక్రమంగా జీవించే వాళ్ళే. ఈయన అట్లాంటి వాడే ఒకడు అయి ఉంటాడు కదా. ఈయన నీతిమంతుడు నీకెలా తెలిసిందంటే రాత్రి పడుకున్నప్పుడు కలబడిందయ్యా, దేవుడు నాకు తెలియజేశాడు, ఇదిగో మీకు అప్పగించబడిన వాడు నిర్దోషి. వారు ఆయనను కపటముతో వంచి ఆయన మీద ఏదో ఒక విధంగా నేరం మోపి చంపాలని తీసుకొచ్చారు, కానీ ఆయనలో ఏ పాపం లేదని రాత్రి పిలాతు భార్య కలబడింది. అందుకే పొద్దున్నే లేచి తన భర్తతో ఏం చెప్తుంది? ఆ నీతిమంతుని జోలికి
పోవద్దు. ఆ నీతిమంతుడు, ఆయన పాపం చేసిన వాడు కాదు, ఆయన అన్యాయం చేసిన వాడు కాదు, ఆయన అక్రమంగా జీవించిన వాడు కాదు. కాబట్టి ఆయన నీతిమంతుడని చెప్పింది ఆమె. అదేంటి, కోర్టుకు వచ్చేవాళ్ళు, జైలుకి వచ్చే వాళ్ళందరూ దోషులే కదా అని భర్త మాట్లాడుతున్నా, లేదండి, అందరూ దొంగలే రావచ్చు, మీ దగ్గర తీర్పు కోసం అందరూ నరహంతకులే రావచ్చు, వ్యభిచారులే రావచ్చు, కానీ ఈరోజు మీ ఎదుట నిలవబడిన వ్యక్తి నిర్దోషి, ఏ పాపం చేయని వాడని చెప్పి ఖరాఖండితంగా భర్తకు చెప్పేసింది. కాబట్టి ఆయన నిర్దోషి అని గుర్తించిన రెండో వ్యక్తి ఎవరు? పిలాతు భార్య. మూడో వ్యక్తిని మనం ఆలోచన చేస్తే అక్కడే లూకాసు వార్తలోనికి రండి ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చదవండి. మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. హల్లెలూయా. ఏ నేరం కనిపించలేదంట. ఈరోజు వారు అన్యాయమైన కేసులు బనాయించారు ఆయన మీద. ఇదిగో ఈయన సీజర్కు పన్ను కట్టొద్దన్నాడు, ఈయన యూదులకు రాజని చెప్పాడు, కాబట్టి ఇదిగో ఇతడు దేవదూషణ చేస్తూ ఉన్నాడు, మీకు వ్యతిరేకమైన రాజ్యాన్ని పరిపాలన చేయబోతున్నానని చెప్తున్నాడు గనక మీకు వ్యతిరేకంగా ఏ రాజు ఉండకూడదు గనక ఈయన్ని చంపేయండి అని చెప్పి నేరాలు మోపుతున్నారు ఆయన మీద. ఆయన మీద మోపిన మొదటి నేరం ఏంటంటే 2వ వచనం చదవండి ఒకసారి. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నీయవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమి. ఆయన మీద 2 నేరాలు మోపుతున్నారు. మొదటిది ఏంటంట, కైసరుకు పన్నీయొద్దు. ఎక్కడ చెప్పాడు? ఈ 4 సువార్తలు ఎక్కడైనా చదవండి, ఎక్కడ ఉండదు ఆ మాట. ఇంక్లూడింగ్ ఆయన చెప్పాడు నోరు తెరిచి, ఏమని? కైసరివి కైసరికి ఇచ్చేయండి, మీ దగ్గర పెట్టుకోకూడదు. మీరు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకు మీ వంతుగా ట్యాక్స్ పే చేస్తేనే దేశం అభివృద్ధి పొందుతుందని కైసరుకు పన్ను చెల్లించమని చెప్పాడు. పైగా వాళ్ళు ఏమని నేరం మోపుతున్నారంటే ఇయ్యొద్దని చెప్పాడు అంటున్నారు. రెండవదిగా ఆయన మీద మోపిన నేరం ఏంటంటే తానే క్రీస్తును ఒక రాజుని. ఆయన రాజే, నిజంగా ఆయన రాజే. అది నేరం కాదు, అది పాపం కాదు, అది తప్పు కాదు. ఆయన యూదులకు రాజయ్య ఉన్నాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు కాదు, 30 ఏళ్లలో 33.5 ఏళ్లలో ఆయన జీవించినటువంటి ఆయన ప్రవర్తనను చూసి చెప్తున్నారేమో యూదులు. అప్పుడు కాదు, ఆయన 2 సంవత్సరాల పసిబాలుడిగా ఉన్నప్పుడే రాజుగా గుర్తించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. యూదులకు రాజయ్యున్నాడని తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు చెప్పారు. ఏమని? ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? 2 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడే ఆయన రాజుగా కొనియాడిన వాళ్ళేం ఆషామాషి మనుషులు కాదు, ఒక దేశానికి రాజులు, క్షమించండి, జ్ఞానులు. ఆ దేశంలో ఉన్న శాస్త్రాలన్నిటిని చదివిన వాళ్ళు, బహు విద్య కలిగిన వాళ్ళు, బహు జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇంక్లూడింగ్ వారిని పిలవడమే జ్ఞానులని పిలుస్తున్నారు. ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు అంటారో ఆలోచన చేయండి. అంత గొప్ప జ్ఞానులే ఆయన రాజు అంటుంటే, మూర్ఖులు, పనికిరాని వ్యక్తులు ఈరోజు ఏమంటున్నారు? ఆయన రాజే కాదంటున్నారు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేస్తే, అందుకే ఆయన అంటాడు పొంతు పిలాతు గారు, మీరు ఈయన మీద మోపిన నేరములను విమర్శించగా నాకు ఏ నేరము ఒక్కటి కూడా నాకు కనిపించలేదు. యోహాను సువార్త 19లో కూడా ఈ మాటలు అక్కడ రిపీట్ కనిపిస్తాయి చూడండి. 19వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. ఇదిగో ఈయన యందు ఏ దోషమున కనబడలేదు. ఆయనలో ఏ దోషం లేదు. యాక్చువల్గా తీర్పు తీర్చాల్సిన వాళ్ళు ఆయన మీద నేరం ఉందో లేదో పరిశీలించి పరీక్షించి చెప్పిన తర్వాత తీర్పు ఫైనల్. కానీ అక్కడ యూదులు ఆయనను కూడా వినకుండా బహు గట్టిగా కేకలు వేసి ఆయన దోషి 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 అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పొంతు పిలాతు గట్టిగా మాట్లాడుతున్నాడు, అయ్యా మీరెన్నో నేరాలు మోపారు,
ఎన్నో దోషాలు ఆయన మీదకి ఆరోపించారు. ఎంతో పాపం చేశాడని అబద్ధ సాక్ష్యాలు పుట్టించి ఆయన మీద ఏదో ఒక విధంగా కపట మనస్సుతో కక్ష సాధింపుతో ఆయన మీద నేరాలు మోపారు. కానీ ఆయన యందు ఏ దోషమున కనపడలేదు. అంటే ఏంటి అర్థం? ఆయన నిర్దోషి. ఆయన నిర్దోషి అని చెప్పిన మూడో వ్యక్తి ఎవరు? పిలాతు గారు. పొంతి పిలాతు అనండి, పిలాతు అన్నా పర్వాలేదు. మొదటి వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యూద. రెండవ వ్యక్తి పిలాతు భార్య. మూడవదిగా పొంతి పిలాతు. నాలుగవ వ్యక్తిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, అక్కడే లూకాసు వార్త 23లోనే పిలాతు గారు మాట్లాడిన క్రింద 15వ వచనాన్ని మనం చదివితే, హేరోదునకు కూడా ఏం కనబడలేదు? ఆయనలో మోపబడిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదుకు కూడా కనబడలేదు. అంటే హేరోదు కూడా ఆయన మీద ఇది పలానా తప్పు ఉంది, ఈయనలో పలానా దోషం ఉంది, పలానా నేరం ఉంది అని చెప్పి పంపించలేదు. ఆయనలో ఏ దోషము లేదని హేరోదుకు కూడా అర్థమైపోయింది. అందుకనే ఈ అన్యాయంగా మోపినటువంటి నేరాలను నేనెక్కడ ఆయన మీద మోపి శిక్ష వేయగలను? కాబట్టి నేను ఆయన్ని నేరస్తునిగా రుజువు చేయలేను, నేరస్తునిగా నేను ఆయన ప్రతిపాదించలేను. గనక ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తిరిగి అక్కడికే తీసుకెళ్ళిపోండి అని మరలా పిలాతు గారి దగ్గర పంపించాడు. అందుకనే పిలాతు గారు మాట్లాడుతూ, నాకు కనిపించలేదు, హేరోదుకు కూడా కనిపించలేదు. హేరోదుకు చిన్నప్పటి నుండి యేసుప్రభు మీద పగ, యేసుప్రభు మీద కక్ష, చిన్న వయసులో నుంచే దొరికితే చంపేద్దామన్నంత కసి కలిగి ఉన్నాడు. ఇంక్లూడింగ్ 2 సంవత్సరాల వయసులోనే చంపేయాలని ప్రయత్నం కూడా చేశాడు కదమ్మా, తెలుసు కదా మా అందరికీ. ఎన్నేళ్ళ వయసులో? 2 ఏళ్ళ వయసులోనే చంపేద్దాం అనుకున్నాడు. ఒకే ఒక కారణం, ఆయన యూదులకు రాజు అవుతాడేమోనని భయపడి, అట్లాంటి కసితో రగిలిపోతున్నా, కక్షతో రగిలిపోతున్నా వచ్చిన అవకాశాన్ని కూడా అతడు సద్వినియోగం చేసుకోకుండా నిర్దోషిని, నేను ఏ విధంగా దోషినని నిరూపించగలనని చెప్పి హేరోదు కూడా చేతులెత్తేశాడు. హేరోదు కూడా నాకు కూడా ఇతనిలో ఏ దోషం కనిపించలేదన్నాడు, ఇతనిలో ఏ నేరం నాకు కనిపించట్లేదని చెప్పి హేరోదుకు కూడా ఆయనలో తప్పు లేనందుకు ఆయన నిర్దోషిగా గుర్తించాడు. కాబట్టి 4వ వ్యక్తి ఎవరంట? హేరోదు రాజు. 5వ వ్యక్తి మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త 23లోనే మనం చదవగలిగితే 39 నుంచి కొన్ని వచనాలు చదువుతాను చూడండి. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? ఇక్కడ 2 దొంగల మధ్య ఫైటింగ్, మాటలతో, ఫిజికల్గా కాదు, మాటలతో ఒక యుద్ధం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు వారిని సిలువ వేయబడిన స్థలంలో, ఏంటా స్థలం? గొల్గొతా కొండ మీద, హిబ్రూ భాషలో కపాలమనబడిన స్థలం, గబ్బాతా. ఏమంటారు? గబ్బాతా. ఆ స్థలంలో సిలువ వేశారు. ఎన్ని సిలువలు ఉన్నాయి ఇక్కడ? 3 సిలువలు ఉన్నాయి. ఆ 3 సిలువల గురించి దేవుని చిత్తమైతే వచ్చే వారం విందాం. 3 సిలువల వివరణ గురించి వినే ప్రయత్నం చేద్దాం. 3 సిలువలు మధ్యలో యేసుక్రీస్తు వారిని వ్రేలాడదీశారు. అవతల వైపు ఒక దొంగని, యువతల వైపు ఒక దొంగని వ్రేలాడదీశారు. ఆ దొంగలలో ఒకడు అంటాడు, అయ్యా నువ్వు క్రీస్తువు కదా, నువ్వు ఎందరినో కాపాడిన వాడవు, ఎందరినో రక్షించిన వాడవు, ఎందరినో బాగు చేసిన వాడవు, అద్భుత కార్యాలు చేసేవాడవు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడవు, చనిపోయిన వారిని బ్రతికించిన వాడవు, కుంటి వారిని నడిపించిన వాడవు, దయ్యాలను వెళ్ళగొట్టిన వాడవు, మరంత గొప్ప శక్తి కలిగిన వాడివి, ఈరోజు నిన్ను నీవు ఎందుకు రక్షించుకోలేవు? నీవే గనక నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని ఆయనను దూషిస్తున్నాడు. వాడు అదే నేరాన్ని మోపబడ్డాడు, వాడు అదే శిక్షలో ఉన్నాడు, వాడు సిలువలోనే ఉన్నాడు, వాడు వ్రేలాడదీయబడ్డాడు, వాడు కాసేపట్లో చనిపోతాడు. కానీ చనిపోయే ముందైనా వాడికి అహంకారం తగ్గట్లేదు. చూడండి, కాసేపట్లో చనిపోతున్నాను, ఈయన ఏదో దేవుని కుమారుడు అంటాడు, ఒకవేళ నిజమైతే కనుక చనిపోయిన తర్వాత అయినా ఆయన నన్ను రక్షిస్తాడేమో అన్న కనీస పశ్చాత్తాపం, తగ్గింపు వాడిలో లేకుండా
ఆయన దూషిస్తున్నాడు. నిన్ను నీవే రక్షించుకో, నువ్వు క్రీస్తువు కదా అని ఎగతాళి చేస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడువు కదా, నిజంగా నువ్వు దేవుని బిడ్డవు కదా, నిజంగా నీవు ఆయన కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని తర్వాత రక్షిద్దులే, మొదట నిన్ను నీవైనా బాగు చేసుకో. ఈ రోజుల్లో లోకంలో ఉన్నటువంటి మతోన్మాదులు కూడా చాలామంది నోట్లలో ఈ మాటలే వింటాం. 3 మేకులు పీక్కోలేనివాడు, సెలవు నుండి దిగిరాలేనివాడు. విన్నారా? ఈ మతోన్మాదులంతా ఏ జాబితాలోనికి వస్తారు? ఆ ఎడమ వైపు ఉన్న దొంగ, ఎడమ వైపేనా వాడు ఉన్నది? దొంగలలో ఎక్కడున్నాడు? ఇంకో స్వార్థలో చూద్దాంలేండి, ఇంకోసారి చూపిస్తాను. అయితే వాడు ఎడమ వైపు ఉన్నాడని, రక్షించబడినవాడు కుడివైపు ఉన్నాడని దేవుని వాక్యంలో ఉంది. ఎడమ వైపు ఉన్నాడు కనుకనే వాడు ఎడమోడని కూడా చాలాసార్లు చెప్పాను మీకు. ఎడమ వైపు ఉన్నాడు కనుకనే ఎడమ మాటలు మాట్లాడాడు, అహంకారంతో గర్వంతో మాట్లాడి ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నాడని చాలా సందర్భాల్లో విన్నాం. అయితే వాడు దూషిస్తున్నా, వాడు దేవునిని ఎగతాళి చేసి మాట్లాడుతున్నా, అక్కడ ఉన్నటువంటి రెండవ దొంగ మాట్లాడుతూ ఒక మాట అంటారు చూడండి, 40వ వచనం చదువుదాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండవ దొంగ చెప్తున్న మాట కూడా అదే. ఏమని? ఈయన ఏ తప్పిదము చేయలేదు కనుక ఈయన నిర్దోషి. మనమైతే మనం చేసిన వాటికి శిక్ష అనుభవిస్తున్నాం. మనం ఎన్నో నేరాలు చేశాం, మనం ఎన్నో ఘోరాలు చేశాం, ఎన్నో దొంగతనాలు చేశాం, ఎంతోమందిని ముంచాం, ఎంతోమందిని మోసం చేశాం. మనకైతే ఇది న్యాయమే, కానీ ఏ తప్పు చేయని ఆయన కూడా మనలాగే శిక్ష అనుభవిస్తున్నాడు. ఏ నేరం చేయని ఆయన, ఏ శిక్షకు అర్హుడు కాకపోయినా, ఏ నేరం మోపబడిన నేరం రుజువు కాకపోయినా అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా ఆయన్ని తీసుకొచ్చి సిలువ వేసేశారు అని చెప్పి రెండవ దొంగ గుర్తించాడు, గమనించాడు. అందుకనే వాడు ఒప్పుకుంటున్నాడు. వాడు కూడా చెప్తున్న మాట అదే, ఆయన నిర్దోషి అని. ఎన్నోవాడు? 4వవాడా? 5వవాడా? లెక్కెట్టుకోండి, చివరిలో లెక్క పెడదాం. ఈ రెండవ దొంగ మాట్లాడుతున్న మాట కూడా ఇదిగో, ఈయన ఏ తప్పు చేయలేదు, ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాను. అతడు ఒప్పుకుంటున్నాడు. ఇదిగో నేను శిక్షించబడ్డాను, ఆయన శిక్షించబడ్డాడు, మేమందరం ఒక్కటే అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఎవరైనా అంటారు కదా, దొందు అని. ఆయన సెలవు మీద ఉన్నాడు, నేను సెలవు మీదే ఉన్నాను. ఆయన్ను కొట్టారు, నన్ను కొట్టారు, ఆయన్ను వ్రేలాడదీశారు, నన్ను వ్రేలాడదీశాడు. ఇక ఆయన నీతిమంతుడు ఎలా అవుతాడు, నేను దోషిని ఎలా అవుతాను? కాబట్టి ఇద్దరు దొంగలమే, ఇద్దరూ శిక్షించబడిన వారమే, ఇద్దరూ శిక్షార్హులమే అని అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు వారిలో ఏ దోషం లేదని ఆ రెండవ దొంగ గుర్తించాడు, బయటికి చెప్తున్నాడు కూడా ఆ మాటను. అయ్యా, మనం చేశాం దొంగతనం, మనం చేసాం మోసం, మనం చేసాం అన్యాయం, ఇది మనకు ఓకే, మనకు న్యాయమే, కానీ మన ఎదుట సిలువ వేయబడిన ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఏ నేరం చేయలేదు. ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిర్దోషి అయి ఉన్నాడని చెప్పి సాక్షాత్తు సిలువలో వేలాడదీవిన రెండవ దొంగ కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ రెండవ దొంగ ఒప్పుకున్నందుకు ఆయన వైపు చూస్తూ 42వ వచనంలో ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆ రోజే పరదైసులోనికి వెళ్ళిపోయాడు, ఆ రోజే రక్షణ పొందాడు. జీవితకాలం అంతయు పాపం చేసిన, జీవితకాలం అంతయు దుర్మార్గంగా జీవించిన ఒక్క పశ్చాత్తాపం, ఒక్క తగ్గింపు అతన్ని పరదైసుకు చేర్చింది, అతడు దేవుడి చెంతకు చేర్చింది, అతని నిత్యత్వంలోనికి చేర్చింది. ఈరోజు మనం మరి ఆయన్ని దోషిగా గుర్తిస్తున్నామా, నిర్దోషిగా గుర్తిస్తున్నామా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. 5వదిగా మనం చూడగలిగితే
ఐదవదా ఆరవదమ్మా? ఆరవదిగా చూడగలిగితే 47వ వచనాన్ని ఒకసారి చదవండి. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయ్యుండెనని చెప్పి దేవునిని మహిమపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిర్దోషని చెప్తున్న 6వ వ్యక్తి ఎవరంట? శతాధిపతి. శతాధిపతి రోమా సైన్యములో పనిచేస్తున్న వ్యక్తి, శిక్ష అమలు చేస్తున్నటువంటి అధికారి. అక్కడ ఆయన దోషి అని, అక్కడ ఆయన నేరం చేసిన వాడని, అక్కడ ఆయన పాపం చేసిన వాడని, ఆయన శిక్షకు అర్హుడేనని ఒప్పుకున్నవాడు. ఒకప్పుడు మొదట్లో ఆయనను శిక్షించడానికి ఒప్పుకున్నవాడు, ఆయనకు శిక్షను అమలు చేసినవాడు, ఆయనను శిలువలో వేలాడదీసి చంపాలని ప్రయత్నం చేసినవాడు ఈ శతాధిపతి. అయితే ఆ శతాధిపతి జరిగినవన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయన దెబ్బలు తినడం చూశాడు, ఆయన ముల కిరీటం పెట్టడం చూశాడు, మొహం మీద ఉమ్ముతున్నా మౌనంగా ఉండడం చూశాడు, ఆయన ఓర్చుకోవడం చూస్తున్నాడు, ఆయన సహించడం చూశాడు, ఆయన ఓపికను ఓర్పును అన్నిటినీ పరీక్షించినటువంటి శతాధిపతికి అర్థమైంది, నిజంగా ఈయన నీతిమంతుడు. లేకపోతే కొట్టే వాళ్ళని ఎవరు క్షమిస్తారు? మేమే ఎంతోమందికి శిక్ష చేస్తూ ఉంటాం. మమ్మల్ని చూసినటువంటి కుటుంబ సభ్యులే మమ్మల్ని నానా రకాలుగా తిట్టుకుంటుంటారు. మమ్మల్ని చూసినటువంటి బంధువులు, మమ్మల్ని చూసినటువంటి ఆ యొక్క దోషుల బంధువులు మమ్మల్నే దూషిస్తారు, మమ్మల్నే తిడతారు. పోలీసులు అయినప్పటికీ, అధికారులు అయినప్పటికీ మాకే నిందలు తప్పవు. అట్లాంటిది సాక్షాత్తు ఆయనే శిలువలో వేలాడదీయబడుతున్నా సరే కొడుతున్న వారిని క్షమించమని ప్రార్థన చేశాడు. కొడుతున్న వారిని వారి మీద ఈ తప్పు మోపద్దు ప్రభువా అని, వారి మీద ఈ నేరం మోపద్దు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక ఈయన క్షమించేవాడు, ఈయన ప్రేమించేవాడు అని చెప్పి నిజంగా ఈయన నీతిమంతుడై ఉన్నాడని అతడు గుర్తించాడు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోగలిగితే, పరిశీలించుకోగలిగితే మన దృష్టిలో ఆయన దోషిగా కనిపిస్తున్నాడా, నిర్దోషిగా కనిపిస్తున్నాడా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది అయ్యారు చెప్తారా? మొదటిగా ఇస్కరియోతు యూదా, పిలాతు భార్య, పొంతు పిలాతు, హెరోదు రాజు, రెండవ దొంగ. 5 మందేనా? 6 మంది అయ్యారా? అపోస్తలుడైన పౌలు మనందరికీ తెలుసు. పౌలు జీవితంలో కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూడగలిగితే 26వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఆయన నిష్కల్మషుడు, నిర్దోషి అయిన వాడని తన నోరార మాట్లాడతాడు. చూడండి, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, యేసుక్రీస్తు వారు మనకు సరిపోయిన యాజకుడు అని చెప్పి ఆయన గురించి తెలియజేస్తూ ఆయన చెప్తున్న క్వాలిఫికేషన్ చూడండి, క్వాలిటీస్ చూడండి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయనను ఏమని గుర్తించాడు పౌలు గారు? ఆయన నిర్దోషి, ఏ పాపము చేయనివాడు. యేసుక్రీస్తు వారు మనకు ఎందుకు సరిపోయినవాడు అంటే ఆయన ఏ దోషం లేనివాడు, ఆయనలో ఏ పాపం లేదు, పాపలలో చేరనివాడు, ప్రత్యేకమైన జీవితం కలిగినవాడు, పరిశుద్ధంగా జీవించినవాడు, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించినవాడు కనుక ఆయన నిర్దోషి అని అపోస్తలుడైన పౌలు కూడా తెలియజేస్తున్నాడు. ఇందాక ఆయన శిలువలో వేలాడదీయబడినప్పుడు ఉన్న మనుష్యులు మాత్రమే కాదు, ఆయనను నమ్ముకొని ఆయన్నే ప్రభువుగా, ఆయననే రాజుగా, ఆయననే దేవునిగా ప్రకటిస్తూ అనేకులకు మాదిరికరంగా జీవిస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు కూడా యేసుక్రీస్తు వారిని ఏమని ఒప్పుకుంటున్నాడు? నిర్దోషి, నిర్దోషి అని ఒప్పుకున్నాడు. పేతురు భక్తుని విషయంలో కూడా మనం చూస్తాం. పేతురు పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనాన్ని మనం చదవగలిగితే అపోస్తలుడైన పేతురు గారు కూడా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి అని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ విశ్వాసులతో, దేవుని బిడ్డలతో మాట్లాడుతూ పేతురు భక్తుడు అంటున్న విషయం కూడా అదే. మీరు రక్షించబడిన రక్తం అమూల్యమైనది, ఆ రక్తాన్ని కార్చిన వాడు అతి శ్రేష్టమైన అమూల్యమైన వాడు, నిర్దోషమైన వాడు అని చెప్పి పేతురు భక్తుడు కూడా ఒప్పుకుంటున్నారు. ఎంతమంది అయ్యారు? 8 మంది.
పేతురు భక్తుడు కూడా ఏమనంటున్నాడు? ఆయన నిర్దోషి అయి ఉన్నాడు, ఆయనలో ఏ పాపం లేదు. ఒకానొకప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నవాడు ఇప్పుడు ఆయన నిర్దోషి అని ఒప్పుకుంటున్నాడు, ఆయనలో పాపం లేదని ఒప్పుకుంటున్నాడు. ఆయన రక్తం నిష్కలంకమైందని, పాపం చేయందని, నిర్దోషమైనదని, పవిత్రమైనదని, అమూల్యమైనదని ఆయన రక్తపు లక్షణాలు చెప్తూ ఆ నిర్దోషమైన రక్తాన్ని కలిగిన వాడు కూడా నిర్దోషి అయి ఉన్నాడని ఒప్పుకుంటూ ఉన్నాడు. మరి నీ దృష్టిలో, నా దృష్టిలో యేసుక్రీస్తు వారు దోష, నిర్దోష? ఈరోజు ఆయనను దోషిగా చూస్తున్నవారు ఎవరైనా, ఆయనే మా కొరకు చనిపోయాడా, ఆయన ఏదో తప్పు చేశాడు అందుకే చంపేశారు అని చాలా చులకనగా మాట్లాడే వ్యక్తులు కూడా లేకపోలేదు. అందుకే ఈరోజు మన దృష్టిలో ఆయన దోషిగా కనిపిస్తున్నాడా, నిర్దోషిగా కనిపిస్తున్నాడా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. ప్రజల ఎదుట నిలవబెట్టబడ్డాడు ఆయన. ఒకసారి ప్రజల ఎదుట ఆయన ఘోరంగా చిత్రవద చేసి, ఆయన చీల్చి చెండాడినంత భయంకరంగా దెబ్బలు వేసి, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన దేహమంతా చీల్చివేసి రక్తపు దారలు కారిపోతూ ఉంటే ఆ రక్తపు ముద్దను తీసుకొచ్చి ప్రజల ఎదుట నిలవబెట్టి పొంతు పిలాతు గారు ఒక మాట అడుగుతారు, అయ్యా యూదులారా, ఈయన వైపు చూడండి, ఎంతగా చీల్చివేశామో చూడండి, ఎంతగా నలగొట్టామో చూడండి, ఎంతగా చిత్రహింసలు పెట్టామో చూడండి. ఈయనకి ఇంతకంటే ఘోరమైన శిక్ష ఏం అవసరం? ఈయన ఇంతకంటే పాపం చేశాడా, ఇంతకంటే నేరం చేశాడా? సరిపోతుంది ఈ శిక్ష, దయచేసి ఇంకా అర్థం చేసుకుని వదిలేయండి అంటూ ఉంటే లేదు లేదు లేదు, ఆయన వదిలిపెట్టమంట. సరే, పండుగలో నాకు ఒక వాడుకుంది, నాకు ఒక అలవాటు ఉంది, ఒక ఖైదీని విడుదల చేసే ఒక పద్ధతి ఉంది కనుక నేనే దయదలిచి ఆయన్ని విడిచిపెడతానంటే అక్కడి భయంకరమైన ఒక దొంగ ఉన్నాడు. ఎవరాడు? బరబ్బా. ప్రసిద్ధి చెందిన దొంగ, ప్రఖ్యాతి పొందిన దొంగ అంట. దుర్మార్గంగా జీవించిన వాడిని ఒకవైపు నిలబెట్టి, యేసుక్రీస్తు వారిని ఒకవైపు నిలబెట్టి, ఇప్పుడైనా వీరిద్దరిలో ఎవరిని నిర్దోషిగా విడుదల చేయమంటారంటే ఎవరిని కోరుకున్నారు? బరబ్బ కావాలి మాకు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చదువుతాం ఆ మాటలు. చూడండి, 16వ వచనాన్ని, 17, 18 వచనాలు ఒకసారి చదువుదాం. నేను ఎవరిని విడుదల యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగియుండెను. చాలు, ఇక్కడ వారి మనస్సులను, వారి మనస్సాక్షిని గుర్తించి గమనించినటువంటి పొంతు పిలాతు గారు ఉద్దేశపూర్వకంగా వారు అప్పగించారని తెలిసి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు. దెబ్బలు తిని ఆయాసతో అలసిపోయి నీరసంగా ఉన్నాడు. ఇదిగో ఇటువైపు ఏమో ఒక దొంగ, నేరస్తుడు, దుర్మార్గుడు, శిక్షకు అర్హుడుగా నిలవబడినటువంటి ఒక దొంగ, ప్రసిద్ధి చెందినట్టు దొంగ, నరహంతకుడు ఉన్నాడు. వీరిద్దరిలో ఎవరిని దోషిగా సెలవు వేయమంటారు, ఎవరిని నిర్దోషిగా విడుదల చేయమంటారు అని అడిగితే బరబ్బాను నిర్దోషిగా విడుదల చేయండి. బరబ్బా నిర్దోషి అంటే ఇప్పుడు ప్రజల దృష్టిలో దోషి ఎవరని? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారేమో దోషి, ప్రసిద్ధి అయిన దొంగగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి బరబ్బా దుర్మార్గుడేమో నిర్దోషి. ఆ రోజు ఆ ప్రజల దృష్టిలో అదే కనిపించింది. అందుకే ధర్మశాస్త్రంలో కూడా దేవుడు ముందే వ్రాయించి పెట్టాడు, నీతిమంతుని నీతిమంతుడు అనాలి, దోషిని దోషి అనే అనాలి. ఈరోజు యూదులందరూ దోషిని నిర్దోషిగాను, నిర్దోషిని దోషిగాను మార్చి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ రోజు యూదుల ముందు నిలవబడినట్టుగానే ఈరోజు మన ఎదుట కూడా యేసుక్రీస్తు వారు ఆ గాయపడిన దేహంతో నిలవబడి ఉన్నాడు. ఆ బరబ్బ స్థానంలో లోకం నిలవబడి ఉందనుకోండి. ఈరోజు లోకం కావాలి మాకు అంటే ఎవరు దోషి అని చెప్తున్నట్టు? యేసుక్రీస్తు వారిని దోషిగా చేస్తున్నామని. ఈరోజు నాకు లోకం కావాలి, లోకానుసారమైన జీవితం కావాలి, లోకానుసారమైన అలవాట్లే కావాలి, లోకంలో ఉండే సినిమాలు, సీరియళ్ళు కావాలి, దొంగతనాలు, బూతులు, మద్యము, పేకాట, వ్యభిచారము, దొంగతనము ఇవే కావాలి నాకు అనుకుంటే అవి నిర్దోషమైన స్థానంలో మనం ఎన్నుకొని దోషిగా ఎవరిని చిత్రీకరిస్తున్నాం? యేసుక్రీస్తు వారిని దోషిగా చిత్రీకరిస్తున్నాం. ఈరోజు ఆ రోజుల్లో వారు ఒప్పుకున్నట్టుగా మనం కూడా ఆయనను నిర్దోషిగా ఒప్పుకోకపోతే మనం ఆయనను దోషిగా మరలా సిలువ వేసిన వారం అవుతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది.
అన్యాయమైన అక్రమ సంపాదనకు ఆశపడిన ఇస్కరియోతు యూదా కూడా చివరికి ఆయన నిర్దోషిని ఒప్పుకున్నాడు. ఏ సంబంధం లేకపోయినా పొంతు పిలాతు భార్య కూడా ఆయనను నిర్దోషిగానే ఒప్పుకుంది. న్యాయపు సింహాసనం మీద ఉండి తీర్పు తీర్చేటువంటి రాజు స్థానంలో, చక్రవర్తి స్థానంలో ఉన్న పిలాతు కూడా ఆయన నిర్దోషిగా ఒప్పుకున్నాడు. సెలవులో వేలాడదీయబడిన దొంగ సహితము ఆయన నిర్దోషిగా ఒప్పుకుంటున్నాడు. శతాధిపతి ఆయన నిర్దోషి అంటున్నాడు, పౌలు ఆయన నిర్దోషి అంటున్నాడు, పేతురు ఆయన నిర్దోషి అంటున్నాడు. మరి నీ ఆలోచన ఏంటి? మరి నీ దృష్టిలో ఆయన నిర్దోషియా, దోషినా? ఒకసారి ఆలోచన చేయండి. ఆయన నిర్దోషి అని ఒప్పుకోవాలి అంటే మన పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని కొనసాగిస్తూ ఉన్నామంటే ఆయనను దోషిగానే ఒప్పుకుంటున్నామని. ఆయన దోషిగా ఒప్పుకుంటావా? నిర్దోషిగా ఆయనను అంగీకరిస్తావా? ఈరోజు దేవుడు నీ ఎదుట పెట్టాడు. ఈరోజు ఆయనను దోషిగా మనం అంగీకరిస్తున్నామంటే నిర్దోషిగా మనం లోకాన్ని, సాతానును, అపవాదిని మనం నిర్దోషి అని ఒప్పుకుంటున్నట్టే. ఈరోజు నీ దృష్టిలో నిర్దోషి ఎవరు? లోకమా, దేవుడా, సాతానుడా, యేసుక్రీస్తు వారా? ఈరోజు నీ దృష్టిలో నిర్దోషి ఎవరు? ఈరోజు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు అంటే సరిపోదు. యేసుక్రీస్తు వారు నా దృష్టిలో నిర్దోషి అని ఒప్పుకుంటే సరిపోదు. ఆయన పాపం చేయని వాడని ఒప్పుకుంటే సరిపోదు. దోషికి శిక్ష వేయాలి అంటే లోకాన్ని మనం విడిచిపెట్టాలి, పాపాన్ని మనం విడిచిపెట్టాలి. లోకంలో ఉన్న శరీర కోరికలను, శరీర ఆశలను మనం జయించినప్పుడు యేసుక్రీస్తు వారును నిర్దోషి అని మనం అంగీకరించిన వారం అవుతాం. దావీదు భక్తుని చేతికి ఒకసారి రాజైన సౌలు చిక్కితే అభిషేయి అంటాడు ఒక మాట, అయ్యా రాజా, ఇదిగో నీ శత్రువు నీ చేతికి చిక్కాడు, ఒక్క మాట సెలవిస్తే ఈ ఈటతో పొడిచి చంపేస్తానంటాడు. రాజైన సౌలు, నిన్ను చంపేస్తాను, నాకు ఒక్కసారి సెలవిస్తావా అని రాజైన దావీదుని అడిగితే దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడు? అభిషేకించబడిన వాణ్ణి చంపకూడదు. ఎవరిని? అభిషేకించబడిన వాణ్ణి. సమూయేలు మొదటి గ్రంథములో 26వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఒకసారి చదవగలిగితే, నిర్దోషిగా నిరూపించబడట అసాధ్యం అభిషేకించబడిన వారిని చంపి నిర్దోషియగుట అసాధ్యం. అభిషేకించబడిన రాజులను చంపితేనే మనం నిర్దోషులం, కాకపోతే మరి నిర్దోషిని దోషిగా ఎంచేటువంటి మనము నిర్దోషులుగా ఎలా తీర్పు పొందుతాం? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు అభిషేకించబడిన వాణ్ణి చంపడమే దోషమైతే, ఈరోజు మనం చంపుతుంది అభిషేకించబడిన వాణ్ణి కాదు. ఎవరిని? అభిషిక్తుణ్ణి. అభిషిక్తుడు వేరు, అభిషేకించబడిన వారు వేరు. అభిషేకించబడిన వారిని అభిషేకించిందే ఆయన. రాజును అభిషేకించిందైనా, దావీదును అభిషేకించిందైనా, సౌలును అభిషేకించిందైనా, ప్రవక్తలను, ఆయన కొరకు పనిచేసే యాజకులను అభిషేకించిందే ఆయన. అభిషేకించబడిన వారినే దోషిగా ఎంచవద్దని దేవుని వాక్యం చెప్తే, అభిషేకించిన వాళ్ళను కాదు కానీ అభిషేకించిన వారిని, అభిషిక్తుడైన దేవుణ్ణి మనము దోషులుగా ఎంచుతున్నాం. ఆయన దోషిగా మార్చబడ్డాడంతే. ఆయన దోషి కాదు, ఆయన దోషిగా మార్చబడ్డాడు. ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపం చేయలేదు. మనందరి దోషములు ఆయన మీద మోపబడ్డాయి. మనమందరం చేసిన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి కనుక ఆయన పాపిగా కనిపిస్తున్నాడేమో, ఆయన దోషిగా కనిపిస్తున్నాడేమో, ఆయన ఒక నేరస్తుడిగా కనిపిస్తున్నాడేమో. ఆయన ఎందుకు నేరస్తుడిగా నిలవబడ్డాడు? ఆయన ఎందుకు పాపాకారముతో, శరీరాకారంతో ఆయన కనిపించాడు? ఆయన ఎందుకు నేరస్తులలో ఒకటిగా ఎన్నుకోబడ్డాడు, ఎంచబడ్డాడు? మనం ఆలోచన చేస్తే మనందరి దోషం ఆయన మీద మోపబడింది. యెజ్కేలు గ్రంథంలో ఆ మాటలు మనం చదువుతాం చూడండి. యెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం త్వరగా చదివే ప్రయత్నం చేద్దాం. ఆయన నాకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారి యొక్కయు యూదా వారి యొక్కయు దోషము బహుఘోరముగా ఉన్నది. ఎట్లుందంట? ఇశ్రాయేలు వారి దోషం, యూదా వారి దోషం, ఆయన బిడ్డలుగా జీవిస్తున్నా, ఆయన ప్రజలుగా జీవిస్తున్నా వారి దోషం బహుఘోరమైంది కనుక ఆ రోజు ఆకాశంలో నుంచి ఒక దూతను తీసుకొచ్చి దేవుడు నరికించాడు అందరినీ.
ఒక దూతకు ఆజ్ఞాపించాడు, ఇదిగో నువ్వు వెళ్ళి పొద్దున్నలోపు ఎంతమందిని చంపగలవో అంతమందిని చంపేయి అని చెప్తే 6 మంది వస్తే ఒక్కడే చంపితేనే చాలామంది హతమైపోయారు. ప్రభా ఎందుకు చంపుతావయ్యా, ఎందుకు అన్యాయంగా ఈ బిడ్డలను చంపుతున్నావని యేజ్కేలు భక్తుడు బ్రతిమలాడితే ఆయన అంటాడు, వారి దోషం బహుఘోరమైంది గనక దోషం చేసిన వారందరిని ఏం చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. మరి ఆ రోజు ఇశ్రాయేలు యూదావారి దోషం మాత్రమే కాదు, ఈరోజు ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనందరి దోషం కూడా దేవుని దృష్టిలో ఘోరంగా మార్చబడింది. అయితే దోషము చేసిన వాడిని ఏం చేయాలా, చంపేయాలి. అయితే దోషం చేసిన వాడిని చంపకుండా అందరి దోషాన్ని ఆయన మీద వేసుకొని మన కొరకు దోషిగా మార్చబడ్డాడు. మనం ఆలోచన చేయగలిగితే ఎఫెసీ పత్రికలో ఒక మాట చదువుతాను చూడండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు ఒకసారి చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకమునపై ప్రేమ చేత ఆయనను క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేని కొరకంట? మనం నిర్దోషులుగా కనిపించడానికి. ఎవరు నిర్దోషులు లేము. భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడిలో పాపం ఉంది, ప్రతి మనుష్యుడిలో దోషం ఉంది, ప్రతి మనుష్యుడిలో శాపం ఉంది. మరి ఎవరు నిర్దోషులుగా కనిపించట్లేదు కనుక అందరినీ నిర్దోషులుగా మార్చడానికి మనందరి దోషాన్ని దేవుడు తన మీద వేసుకున్నాడు. అందుకే ఆయన దోషిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆయన మనలను నిర్దోషులుగా నిలవబెట్టడానికి, ఆయన మనల్ని నిర్దోషులుగా మార్చడానికి ఈరోజు ఆయన దోషిగా నిలవబడ్డాడు. మనందరి దోషాన్ని తీసివేయడానికి, ఆయన నిర్దోషి అయి ఉండి నిర్దోషులుగా మనల్ని మార్చడానికి ఆయన మన దోషములన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడు. కొలస్సీ పత్రికలో కూడా పౌలు గారు ఒక మాట తెలియజేస్తారు చూడండి. త్వరగా చదువుకొని ముగించే ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. దేని కొరకంట? మనలను నిర్దోషులుగా చేయడానికి. ఆయన నిర్దోషి అయ్యుండి మన కొరకు దోషిగా మార్చబడ్డాడు. ఆయన పాపం చేసినందుకు కాదు, ఆయన తప్పు చేసినందుకు కాదు, ఆయన నేరం చేసినందుకు కాదు, ఆయన అన్యాయంగా అక్రమంగా జీవించాడని కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దోషిగా మార్చబడింది మనలను నిర్దోషులుగా చేయడానికి. నీలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న పాపాన్ని, మనందరిలో ఉన్న పాపాలను తొలగించి తన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేర్చి పవిత్రులుగా మార్చి మనలను నిర్దోషులుగా చేయడానికి ఆయన దోషిగా మార్చబడితే ఈరోజు నీవు నిర్దోషి అయిపోయిన తర్వాత ఆయన దోషిగా చూస్తావా? నీవు నిర్దోషి అయిపోయిన తర్వాత, నీ పాపాన్ని కడిగి వేసుకున్న తర్వాత ఆయన దోషిగా కనిపిస్తున్నాడా? ఈరోజు ఆలోచన చేయండి. ఆయన దోషిగా మార్చబడింది మన కొరకు, నిర్దోషులుగా మనల్ని చేయడానికి, తండ్రి ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడానికి, పరలోకంలో పరిశుద్ధులుగా మనల్ని చేర్చడానికి. ఆయన నిర్దోషి అయి ఉండి దోషిగా మార్చబడితే ఈరోజు మనం లోకం కావాలని, లోకమే బాగుందని, శరీరమే బాగుందని చెప్పి ఆయన ఇంకా దోషిగా మారుస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి. ఎంతమంది ఆయన నిర్దోషిగా గుర్తిస్తున్నారు? ఎంతమంది ఆయనలో పాపం లేదని గుర్తిస్తున్నారు? ఇంకా ఎంతమంది ఆయన దోషిగానే చూస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజే ఆయన నిర్దోషిని ఒప్పుకొని, నేను దోషిని, నా కొరకు ఆయన చనిపోయాడని ఒప్పుకుంటే ఆయన నిర్దోషిగా చూసిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా నేనేమో పరిశుద్ధుని, ఆయనే దోషి, ఆయనలోనే పాపం ఉంది, ఆయన పాపం కొరకు ఆయన చనిపోయాడని మూర్ఖంగా మాట్లాడుతున్నంతకాలం ఆయనను మనం దోషిగా గుర్తిస్తున్నట్లు. మరి ఈరోజు నీ దృష్టిలో, ఈరోజు మీ దృష్టిలో యేసుక్రీస్తు వారు దోషిన, నిర్దోషిన? మీ ఆత్మలను మీరే పరీక్షించుకోండి, మీ హృదయాలను మీరే పరీక్షించుకోండి. ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావంటే ఆయన దోషిగా గుర్తిస్తున్నావని, ఇంకా శరీర సంబంధంగా జీవిస్తున్నావంటే, ఇంకా వేషధారణ కలిగి జీవిస్తున్నావంటే, ఇంకా లోకానుసారంగా మాట్లాడుతున్నావు, చూస్తున్నావు, చేస్తున్నావంటే
ఆయన ఇంకా దోషిగానే చూస్తున్నాం. కనుక ఈ రోజైనా ఆయనలో పాపం లేదని మనం కూడా ఒప్పుకొని మన పాపముల కొరకు ఆయన దోషిగా సిలువ వేయబడ్డాడని మనల్ని మనమే పరీక్షించుకొని ఆయన ఎదుట పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగేవారు మోకరించే ప్రయత్నం చేయండి. ప్రభువా, ఇంతకాలం నేను బరబ్బానే కోరుకున్నాను, బరబ్బా నిర్దోషి అనుకున్నాను. లోకములో ఉన్న నా ఆశలు, నా కోరికలే నిర్దోషమైనవి అనుకున్నాను. నిజముగా మేము దోషులం ప్రభువా, నువ్వు నిర్దోషివి ప్రభువా. అన్యాయంగా నేను ఇంతకాలం దోషిగా గుర్తించాను, దయతో నన్ను క్షమించు ప్రభువా అని అడిగే ప్రయత్నం చేద్దాం. పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. ఇకనైనా లోకాన్ని విడిచిపెడతాను ప్రభువా, ఇకనైనా శరీర సంబంధమైన జీవితాన్ని విడిచిపెడతాను ప్రభువా. నీవే నిర్దోషివని ఒప్పుకుంటాను ప్రభువా. అన్యాయమైన అక్రమ సంపాదనకు ఆశపడినటువంటి నీ శిష్యుడు మోసం చేసి నిరపరాధిగా నిన్ను గుర్తించగలిగితే మరి నా కొరకు ప్రాణం పెట్టిన నిన్ను నేనెందుకు దోషిగా గుర్తిస్తాను ప్రభువా? నువ్వు నిర్దోషివని, నా కొరకు ప్రాణం పెట్టిన వాడివని ఈరోజు నేను అంగీకరిస్తున్నాను ప్రభువా అని పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన, అతి మనోహరమైన పాదాలకు స్తోత్రాలు రాజా. నిజముగా దోషులను నిర్దోషులుగా లోకములు చేయగలుగుతారేమో, దోషులను నిర్దోషులుగాను, నిర్దోషులను దోషులుగాను మార్చి తీర్పును తండ్రి వారికి నచ్చినట్టుగా మార్చుకోగలుగుతారేమో. కానీ నీ విషయంలో ప్రభువా, ఎంతోమంది నేను విమర్శించిన, ఎంతోమంది తండ్రి నేను నిలవబెట్టి పరిశీలించిన, పరీక్షించిన, ఏ నేరము కనిపించలేదని ఒప్పుకున్నారు ప్రభువా. వారు ఒప్పుకున్నట్టుగానే మేము కూడా ఈరోజు ఒప్పుకుంటున్నాం ప్రభువా. నీలో ఏ దోషం లేదు, నువ్వు నిర్దోషి అయినావని, నిర్దోషమైన దేవుడవని, దోషులమైన మా కొరకు ప్రాణం పెట్టిన నిర్దోషి అయిన దేవుడు అయ్యున్నావని నేను ఈరోజు మేము అర్థం చేసుకోగలుగుతున్నాం ప్రభువా. ఇంతవరకు లోకాన్ని ప్రేమించి నిన్ను దోషి అని గుర్తించాను, ఇంతకాలం లోకానుసారంగా జీవించి, శరీరానుసారంగా జీవించి నిన్ను నిర్దోషి అని ఒప్పుకోలేకపోయాను, దయతో నన్ను క్షమించు ప్రభు అని ఎందరైతే పశ్చాత్తాపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. సహాయం చేయండి నైనా. పశ్చాత్తాపడుతున్న వారి హృదయాలను పరిశీలించండి, వారి జీవితాన్ని మార్చుకొని, వారి బ్రతుకును మార్చుకొని, వారి స్వభావాన్ని మార్చుకునే మరొక అవకాశాన్ని నా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. ఈ ఉపవాస ప్రార్థనలో ఆసక్తితో చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించుమని, ఈ విత్తబడిన వాక్యం విన్న వారందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తూ, నిజముగా నీవు నిర్దోషమై ఉన్నావని హృదయపూర్వకముగా అంగీకరిస్తూ, నీవు నిర్దోషి అయి ఉన్నావని నీ రక్షణ సువార్తను విరివిగా ప్రకటిస్తామని తీర్మానం తీసుకుంటున్నాం ప్రభువా. తండ్రి, శ్రద్ధగా విన్న వారందరూ నిజముగా నీవు నిర్దోషమై ఉన్నావని అంగీకరించడానికి మీరే కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.